హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శిల్పారామం. సో శిల్పారామం అనేది హైదరాబాద్ నుండి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. సో శిల్పారామంలో స్పెషాలిటీ ఏంటంటే ఇండియన్ క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ అయితే మనకి ప్రసిద్ధి. సో లోపలికి వెళ్ళి అయితే మనం చూద్దాం ఏ క్రాఫ్ట్స్ అనేవి కల్చరల్ హెరిటేజ్కి సంబంధించిన విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి అయితే మనం చూద్దాం, ఓకేనా. సో ఇదిగోండి బ్యూటిఫుల్ సిరమిక్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇక్కడ డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి, మొత్తం ఇవన్నీ సిరమిక్స్ అని. ఇవన్నీ కప్పులు, రకరకాల డిన్నర్ సెట్లు ఇవన్నీ ఉన్నాయి. చూడండి చాలా బ్యూటిఫుల్ ఆర్ట్స్, అన్ని మట్టితో తయారైనవి. సో ఇవన్నీ మట్టి పాత్రలేని. సో ఇవన్నీ ఇదిగోండి, ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా మట్టితో తయారైనవి. చాలా బ్యూటిఫుల్ అండి. డిఫరెంట్ డీటీస్ ఆఫ్ ఇండియన్ గాడ్స్ ఉన్నాయి. సో శివ కానీ, గణేశుడు కానీ, గౌతమ్ బుద్ధుడు కానీ, కృష్ణుడు కానీ, రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయి. ఇది మట్టి పాత్రలు. చూడండి ఇక్కడ రైస్ గ్రెయిన్ మీద మన పేర్లు ఏ పేరు కావాలంటే ఆ పేరు రాస్తారు ఇక్కడ. సో బీఫ్ గింజ మీద మనకి ఏ పేరు కావాలంటే ఆ పేరు ఇక్కడ రాస్తారు. అద్భుతమైన మట్టితో ఇది కూడా తయారైంది. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ క్రాఫ్ట్స్. సో ఇదిగోండి, మీరు బోటింగ్కి వెళ్ళాలంటే ఇక్కడైతే చిన్న చెరువు ఉంది. ఆ చెరువులోకి మీరు బోట్ల మీద వెళ్ళచ్చు. ఇదిగోండి మొత్తం మట్టి పాత్రలని. సో బ్యూటిఫుల్. ఆ స్టేజ్కి వచ్చి సో ఇదిగోండి బ్యూటిఫుల్ ఆర్ట్. చక్కగా మట్టి పాత్రలు చేసే వ్యక్తి, పోర్ట్రేట్. ఇదిగోండి అప్పట్లో గ్రెయిన్స్ని దాన్నే తిరగలంటారు, గింజలన్నీ ఏరడానికి. సో అప్పట్లో చిన్నపిల్లలు ఎలా ఆడుకునేవారు చూడండి. లాస్ట్కి శిల్పారామం కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పట్లో మనకి మన భావితరాలకి అప్పట్లో ఎలా మనం బ్రతికేమన్న కాన్సెప్ట్ ఈ శిల్పారామం. లాస్ట్కి రైతుల్ని మన మొహాలు అందులో పెట్టి మనం తీసుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చిందండి ఇప్పుడు. సో ఇదిగోండి మనకి కుమ్మరోలు అంటారు వీళ్ళని. ఇదేని అప్పట్లో కాదు, రైతులు వాడే ఎడ్లు బండి. కార్పెంటర్స్. సో అప్పట్లో ఆడవాళ్ళు తులసి మొక్క దగ్గరికి ఇలా వచ్చి పుణ్య స్త్రీలు కానీ అందరు కానీ అలా దేవుడిని దండం ముక్కేవారు. చూడండి ఇవన్నీ మనకు తెలియజేయడానికి, మనకు తెలియదని కాదు. సో టెక్స్టైల్స్ నేత వేసేవారు. సో ఇది గిరిజనులు అప్పట్లో ఎలా బ్రతికానన్న శైలి అండి, లోపల జీవన విధానం. మనం లోపలికైతే వెలవ చేయట్లేదు. సో విలేజ్ బజార్. సో ఇదిగోనండి విలేజ్ మార్కెట్, సంత, చిలక జ్యోతిష్యం. సో ఇదిగోండి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అండి. సో ఇక్కడ అన్నీ మనకి క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇదిగోండి చక్కగా తల్లి తన కుమార్తెని ఎలా దువ్వుతుందో అప్పట్లో వాడే దువ్వెనలు. బ్యూటిఫుల్. అదిగోండి మన మట్టి పాత్రలో అప్పుడు ఉన్న స్త్రీలు వంట వండేవారు. ఇదిగోండి ఇది ఇస్త్రీనా, ఇదండి కార్పెంటర్. సో ఇదిగోండి సాంప్రదాయ వేదిక దగ్గరికి వచ్చాం. సో ఇదిగోనండి ఇదే సాంప్రదాయ వేదిక.
చాలా బ్యూటిఫుల్ వేదిక అండి. సో మనకి శిల్పారామంలో డిఫరెంట్ ఆడిషన్స్ కానీ చిన్న చిన్న ఈవెంట్స్ కానీ జరుగుతుంటాయి. సో నైట్ టైం ఎక్కువగా జరుగుతాయి. సో ఇదే నాదుకు వస్తుంది, అటాక్ చేస్తుంది అండి. సో రైతు బొమ్మలో చక్కగా ఫోటోలు అయితే దిగుతున్నారు. కానీ మరి ఆ వస్త్రాభరణ మనం వెయ్యాలి అనే ఆలోచన ఎంతమందికి ఉందని నాకు తెలియదు. ఇవ్వండి రుచి భోజనశాల. సో ఫుడ్ కూడా దొరుకుతుంది మన శిల్పారామం లోపలికి వచ్చాక. ఇవన్నీ ఓన్లీ మనకి ఎథ్నిక్ ఫుడ్ అయితే దొరుకుతుంది. ఎథ్నిక్ అని చెప్పేసి మళ్ళీ నూడిల్స్, మ్యాగీ ఇవన్నీ పెట్టున్నారు. అదైతే నాకు అర్థం కాలేదు. సో మిగతావి అయితే గోబీ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, లెమన్ రైస్, వెజ్ థాలి ఇవన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయి. అవి ట్రై చేయండి. సో ఇదిగోనండి మనకి చక్కగా మేకలు, గొర్రెలు అక్కడ కనిపిస్తున్నారు కదా, గొర్రెలు కాపర్లు వాళ్ళని. సో అప్పట్లో కాదు ఇప్పట్లో కూడా ఇలానే కాస్తారని మనకి ఇక్కడ చూపించడం అయితే జరిగింది. చక్కని లేక్. సో ఇదంతా మనకి తెలియక కాదు. సో ఇవన్నీ మనకి నశించిపోతున్నాయి. సో మనం బ్రతికే విధానం, పూర్వీకులు మనం ఎలా బ్రతికారన్న విధానం చాలామంది మర్చిపోతున్నారు. సో భావితరాలకి తెలియడం కోసం ఇది మనం ప్రిజర్వ్ చేసుకుని దాచిన బ్యూటిఫుల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎందుకు ఇలా చూపిస్తున్నారంటే, ఫ్యూచర్లో ఉన్న వాళ్ళు మన కల్చరల్ హెరిటేజ్, ట్రెడిషనల్ హెరిటేజ్ మర్చిపోకుండా ఉండడం కోసం చేసిన కాన్సెప్టే శిల్పారామం అండి. చాలా బ్యూటిఫుల్ అది. ఇదిగోనండి బ్యూటిఫుల్ మడ్ హౌసెస్, మట్టిల్లు. సో అప్పట్లో మొత్తం మట్టితోనే తయారైంది. మట్టి కర్రతో తయారు చేసి లోపల పేడతో అలికేవారు ఇళ్ళన్నీ. సో నేను అలాంటి ఇంట్లో ఉండేవాడిని. మా అమ్మ వాళ్ళ ఇల్లు అలాగే ఉండేది సేమ్. మొత్తం అంతా ఇల్లంతా మట్టితో తయారయ్యి మొత్తం ఫ్లోర్ అంతా కూడా మట్టి, పేడ తీసుకొచ్చి పేడతో ఇల్లంతా అలికేవారు. అలికేసి ముగ్గులు వేసేవారు. చాలా బ్యూటిఫుల్ గార్డెనింగ్. సో బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అండి. చక్కని మట్టితో తయారైన ఇల్లు అండి ఇవన్నీ. శ్రీకృష్ణుడు మధ్యలో, పైన కూడా శ్రీకృష్ణుడిదేనే ఫ్లూట్. స్కల్ప్చర్ పార్క్ అంట. లోపలికి వెళ్ళి చూద్దాం ఏ స్కల్ప్చర్స్ ఉన్నాయి అన్నది. సో బ్యూటిఫుల్ గౌతమ్ బుద్ధుడు అండి, అద్భుతం, చాలా బాగుంది. సో గోడ మీద రకరకాల జంతువుల్ని పెట్టారు, పేర్చారు. టార్టైస్, ఆర్మర్స్, స్కల్ప్చర్స్, బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్. సో పార్క్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇవన్నీ ఐరన్తో తయారయ్యాయండి. ఫిష్. అంటే అమ్మ తెలుగు అక్షరం అండి, మొదటి అక్షరం అయితే అక్కడ చూశాను. సో ఫంక్షన్ వెన్యూ, నో ఎంట్రీ ఫర్ విజిటర్స్. సో చాలా ఈవెంట్స్ అయితే జరుగుతాయి ఇక్కడ. ఇదిగోండి అందమైన ఉడత, గోస్ట్ రైడర్ బండిలా ఉంది అది. సో బ్యూటిఫుల్ కృష్ణుడు అండి. సో ఇదిగోండి మనకి ఫారినర్స్ కూడా వస్తున్నారు ఇక్కడికి. సో ఇదిగోనండి తను నా బీటెక్ క్లాస్మేట్. చాలా రోజుల తర్వాత కలిశాను. చాలా బ్యూటిఫుల్. సరదాగా కాసేపు మాట్లాడుకొని మళ్ళీ బయలుదేరుతున్నాం. సో ఇదిగోనండి అక్కడ బ్యూటిఫుల్ రాధాకృష్ణుడు అయితే ఉన్నారు. సో అక్కడికి మనకి అయితే అలౌ చేయట్లేదు. మార్నింగ్ టైంలో అయితే నాట్ అలౌడ్ అట, నైట్ టైం అయితే అలౌ చేస్తా అన్నారు. చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ అండి. సో అక్కడ కూడా రాధాకృష్ణుడు సేద తీరుతున్నారు. ఇదిగోండి గోపికలు స్నానం చేస్తుంటే చిలుపు కృష్ణుడు పైనుండి చూస్తున్నాడు రహస్యంగా.
ఇదిగోనండి మట్టి పాత్రలతో తయారైన కుండలు. సో అప్పట్లో వెన్న నెయ్యి దాచుకోవడానికి ఆ పాత్రలే వాడేవారు. సో బ్యూటిఫుల్ కృష్ణ పెయింటింగ్స్ అండి. ప్రెసెంట్ వెదర్ కండిషన్స్లో వచ్చాం. ఇంకా నైట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంటున్నారు. సో ఇదిగోనండి మట్టితో తయారైన, అంటే మట్టి కాదు ఐరన్ అని, కానీ ఇవి బ్యాంబూ స్టిక్స్ అండి. సో ఇదిగోండి టాయిలెట్స్ కూడా మనకి అన్నీ ఇక్కడ కనిపించే ప్రతిదీ కూడా మట్టితోనే తయారయ్యాయి. చూడండి చాలా బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ బాతులు. స్టాచ్యూస్ అనుకుంటున్నారేమో, కాదు అది రియల్లేనే. చూడండి అలా కదలుకుంటుంది, చాలా బ్యూటిఫుల్, చాలా చాలా జైంట్ డక్స్. సో ఇదిగోండి ఇది కోల్లో ఒక జాతి పిసెంట్స్. సో దీన్నే గోల్డెన్ పిసెంట్ అంటారు. సో ఇవన్నీ కోల్లో జాతులు ఇవన్నీ. సో అది మనకు కనిపిస్తుంది కదా, అది వైట్ కలర్లో ఉంది. ఇక్కడ బయట అయితే సిల్వర్ పిసెంట్ అని రాశారు. బ్యూటిఫుల్ కలర్ఫుల్ ప్యారెట్స్ కూడా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికన్ ప్యారెట్స్ ఇవన్నీ. ఇదిగోండి రకరకాలైన పావురాలు ఉన్నాయి, బ్యూటిఫుల్ పిజియన్స్. సో అక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని గిన్ని కూడా అంటారు, సేమ్ నెమల్లా ఉంటుంది. సో ఇది కూడా కోల్లో ఒక జాతి, మనకు తెలియదు దీని పేరైతే. ఇదిగోండి మనకు కనిపిస్తున్నాయి కదా, ఇది ఆస్ట్రేలియన్ స్పారోస్. సో బాగున్నాయండి, మొత్తం నార్త్ అమెరికా, సౌత్ ఆఫ్రికా ప్యారెట్స్, పిజియన్స్, మంగూసెస్ కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్. సో ఇక్కడ కలెక్షన్ ఆఫ్ ర్యాబిట్స్ అయితే ఉన్నాయి, బ్యూటిఫుల్ ర్యాబిట్స్. సో ఎవరు కూడా వీటికి ఏమి కూడా వేయకూడదు తినడానికి. సో అది మాత్రం ఫాలో అవ్వండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ పెయింటింగ్ అంటే అంత బ్యూటిఫుల్ పెయింటింగ్. చూడండి గోడ మీద తయారైన గీసిన చెక్కిన పెయింటింగ్స్ ఇవన్నీ. సో బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. అద్భుతం. సో ఇది గెస్ట్ హౌస్, ఓన్లీ విజిటర్స్ నాట్ అలౌడ్. సో ఇవన్నీ స్టాల్స్ అండి. సో మేము మార్నింగ్ టైంలో వచ్చాం కాబట్టి ఇక్కడ స్టాల్స్ ఏమి ఇంకా లేదు. నైట్ టైం అయితే చాలా స్టాల్స్ ఉంటాయి. సో ఓవరాల్గా అయితే నేను ఈ శిల్పారామంని అందరికీ రికమెండ్ చేస్తున్నాను, ముఖ్యంగా చిన్నపిల్లలకి. సో వాళ్ళకి స్కూల్స్ వాళ్ళు మ్యూజియంస్లో తిప్పేటట్టు ఇలాంటి ప్రదేశాల్లో కూడా తిప్పితే మన ఫ్యూచర్లో మనం ముందు భావితరాలకి తెలుస్తుంది మనం ఎలా ముందు మన జీవన విధానం ఎలా ఉండేది, అప్పట్లో ప్రజలు ఎలా బ్రతికారన్న విలువలన్నీ మనకి ఇలాంటి శిల్పారామం అనే బ్యూటిఫుల్ కాన్సెప్ట్లో మనకైతే తెలుస్తుందండి. ఇదిగోనండి గోడ మీద చక్కని పెయింటింగ్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్. మధ్యలో శంకరుడు, చూడండి చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. అది కూడా మాకు కనిపిస్తుంది కదా, అదే ఫుడ్ కోర్ట్. ఇదే మొత్తం మీకు తినడానికి కానీ ఫుడ్ కోర్ట్స్ కానీ ఎక్కువే ఉన్నాయి. సో మీకు ఆ ప్రాబ్లం అయితే ఉండవు. సో ఇదిగోనండి చాలా షాప్స్ ఉన్నాయి, మొత్తం గడియారాలు, అద్దాలు, మీకు కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో మొత్తం ఇవన్నీ షాప్స్ అండి, ఫ్లవర్ వేసెస్. సో ఇవన్నీ చెక్కతో తయారైన ఐటమ్స్. సో వస్త్రాభరణ మ్యాట్లు దాదాపు ఇవ్వండి, మొత్తం ఎంత మ్యాట్ సెక్షన్. సో ఇదంతా క్లాతింగ్ సెక్షన్. సో ఇవ్వండి ఇవన్నీ డిఫరెంట్ కీ చైన్స్, అన్ని చెక్కతో తయారైన బ్యూటిఫుల్ ఐటమ్స్ ఇవన్నీ.
ఇవ్వండి ఇవన్నీ షాప్స్ అని. సో మొత్తం మనకి మట్టితో తయారైన బొమ్మలు, రకరకాల క్లాక్స్, మిర్రర్స్. చూడండి మేము ఎగ్జిట్గా అయితే వచ్చేసాం. మీకు ఇదిగోండి ఇక్కడ కూడా షాప్స్ అయితే చాలా షాప్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు, నెక్స్ట్ మొత్తం ఇతర సామాన్ అంతా ఇక్కడ ఉన్నాయి. శారీస్ కూడా మీకు 3 చీరలు 500 రూపాయలు. సో హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఫెయిర్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ అని ఇది గూగుల్ చార్ట్. సో చూసారు కదా అండి ఈ శిల్పారామం వ్లాగ్. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, జై హింద్.